అండి ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు చింతకాయ పులుసు అండి. చింతకాయ పులుసు అండి. చింతకాయలు వేసి చేపలు ఎలా పులుసు పెట్టాలో చెప్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలండి: గరం మసాలా పొడి అండి. ఇది హోమ్ మేడ్ మసాలా పొడి అండి. ఇది నేను రెడీ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాను. అది మీకు తర్వాత వీడియో పెడతాను. అది ఒక 3 స్పూన్లు మసాలా పొడి అండి. ఉల్లిపాయ 3 గడ్డలు ఉల్లిపాయలండి. ఒక అరడజన్ పచ్చిమిరకాయలండి. కొత్తిమీర, చింతకాయలండి. ఈ 1 కేజీ నాకు చేపకి నేను 400 గ్రాములు తీసుకున్నానండి. మీరు పులుపుని బట్టి తీసుకోవచ్చు. మిక్సీలో మసాలా పట్టేస్తున్నానండి. మిక్సీలో పొడి వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. కొంచెం కచ్చాపిచ్చా కింద కొడతానండి. ఇదిగోండి మసాలా ముద్ద ఆడేసిందండి. ఇదిగోండి ఇలాగ మొత్తం ఊరేసుకోవాలండి. మిక్సీలో పట్టుకోవచ్చు. ఇదిగోండి చేప బంగారు తీగ అండి. మా సైడ్ దొరుకుతుందండి, గోదావరి జిల్లాలోను. చాలా స్పెషల్ అండి ఈ చేప. ఈ ముక్కలండి కేజీన్నర అండి చేప. ఇదిగోండి దాంట్లో జన కూడా వచ్చిందండి. ఇది 2 కలిపేసే వండుతానండి. ఇంకో చింతకాయలు ఉడకపెట్టేసుకోవాలండి మెత్తగాను. ఈ రసం తీసుకుని మనం వడబోసుకుని అందులో పోసుకోవాలన్నమాట. మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఆయిల్ ఇదిగోండి, మనకి ఎక్కువగానే పడుతుందండి ఆయిల్. మసాలా ముద్ద వేసేయాలండి. అందులో మసాలా ముద్ద వేసేసిన తర్వాత పచ్చిమిర్చి కదానండి వేసుకుని ఎర్రగా వేపించేసుకోవాలండి. దీన్ని బాగా ఎర్రగా అయ్యింది. మా గోదావరి స్పెషల్ అండి ఇది. మా పశ్చిమ గోదావరిలో స్పెషల్ అండి బంగారు తీగ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేద్దరు కానీ మీరు కూడా. ఇలా వేసుకుంటే ఇలాగా ఆయిల్ వేరుపడేదాకా ఎర్రగా వేసుకోవాలండి. చాలామంది చేపల పులుసు ఉల్లిపాయ వేపకుండా పెడతారండి కొన్ని ప్రాంతాల్లో. మా గోదావరి వాళ్ళం అయితే ఇలా వేపుతామండి. దీన్ని బాగా ఎర్రగా ఉల్లిపాయ ముద్ద ఫ్రై చేసేస్తామండి. బాగాను టేస్ట్ బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి అలా చేసుకునే వాళ్ళు. ఈ ఎర్రగా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వేపుతామండి మేము. చూపిస్తాను. ఇది మొత్తం ఇలా పిసికేసుకోవాలండి. మెత్తగా జ్యూస్ అంతా తీసేసుకుని వడపోసుకోవాలండి. చింతకాయ పులుసు ఉడకబెట్టినది. ఇదిగోండి ఆయిల్ అలా సెపరేట్ అయ్యేదాకా వేపించుకునండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో చేప ముక్కలన్నీ వేసేయాలండి. అదిగోండి ఫ్రెండ్స్, పసుపు, సాల్ట్, సరిపడగా సాల్ట్ వేసేసానండి ఇందులోను. ఇప్పుడు ఏంటంటే కారం అండి. ఇది కొంచెం చింతకాయ పులుసుకి కొంచెం కారం తక్కువ పడుతుందండి. నేను ఈ కేజీన్నర చేపకి ఒక 4 స్పూన్లు కారం, టీ స్పూన్లు కారం వేసానండి. ఇదైతే సరిపోతుంది. ఎందుకంటే చింతకాయకి కొంచెం సాల్ట్ కూడా ఉంటుందండి. దాని గురించి సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఉప్పు కూడాను కొంచెం మామూలు చేపల పులుసు మీద చింతకాయ పులుసు కొంచెం సాల్ట్ తక్కువ పడుతుందండి. అది చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే అండి, ఇది కాసేపు మగ్గబెడతానండి. మూత వేసి మగ్గబెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు ఉన్నాక చింతపండు పులుసు వేస్తాను. అప్పుడే వేయకూడదండి ఇందులోనూ. తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు లాస్ట్లో ఒక 10 నిమిషాలు దింపుతామనగా వేయాలండి. అప్పుడైతే కదలకుండా అలా గడ్డ కట్టేసి మనకు వండలా వస్తుంది అనమాట. అందుకే వేయలేదండి. ప్రస్తుతం అయితే ఒక 5 నిమిషాలన్నాక పులుసు వేసేసుకోవచ్చండి. డైరెక్ట్ పులుసు వేసేస్తానండి. నీళ్ళు వేసి అది ఉడకపెట్టనండి. ఇప్పుడు చింతకాయ పులుసు వేసేస్తానండి. ఇప్పుడు డైరెక్ట్ వేసేయచ్చు అనమాట. ఇంక ఉడకబెడతాం అది ఉండకూడదండి. అంతా పులుసు ఇలా వడబోసేసుకునండి. కొంచెం డస్ట్ ఏమైనా ఉంటుంది కదండి, తుక్కుంది పద్ధతి కొంచెం ఆపేసుకుని మనం వేసుకుంటే మనకి ఎంత కావాలో అంత చింతకాయ పులుసు తీసుకునండి. డస్ట్ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు హైలో పెట్టి మరగబెట్టి తర్వాత పొంగుతున్నప్పుడు కొంచెం మనకి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే లో ఫ్లేమ్లో అండి అది నిమ్మలంగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట అండి. చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరు చాలామంది తినే ఉంటారు. కొత్తగా చూసే వాళ్ళు నేర్చుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఇది గోదావరిలో చింతకాయ చేప పులుసు అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత తీస్తున్నాను. అదిగోండి ఇలాగ ఒక 5 మినిట్స్ ఉడికిందండి. ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలంటే అండి, పక్కన జనం ఉంది కదండి, ఇది వేసేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా కొంచెం పక్కన సెపరేట్ ఖాళీ చేసుకుని మనం ఇది వేసేసుకున్నామంటే ఇంకా అసలు సిమ్లో పెట్టేసండి. ఇంకా అలా మెత్తగా ఉడుకుతూ ఉంటుంది అనమాట అండి. ఇంక ఇది ఏం కదలదు అనమాట అండి. ఇది ఇలాగ పక్కన ఇలా వేసేస్తే అది అలాగా ఈ ముక్కల పక్కకి తప్పించి ఇలా పెట్టుకుంటే ఇది ఇలా గడ్డలాగా మీకు చూపించాను. అది కూడాను ఇలా కొంచెం పోసేసుకుని పులుసు అలా అవుతుంది.
కొంచెం ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకబెడతండి, అది అవుతుందండి. కొంచెం కొత్తిమీర కూడా జల్లుతానండి, ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసుకుంటే పులుసులో లాస్ట్లో ఉన్నది వేసుకుంటే చాలా బాగా వస్తుందండి రుచి. ఈ పులుసులో మరిగి కొత్తిమీర చాలా బాగుంటుందండి టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోనండి అయిపోవచ్చిందండి. మీకు ఇది చెప్పాను కదండి, ఇది ఇలా వేసుకుంటే గడ్డ కింద ఉడికిపోద్దని కదలకుండా. అదిగో చూసారా, అలా గడ్డ కింద అలాగా వేసిన కాడే ఉంటుందండి, అసలు కదలదో. ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర జిమ్మేసుకుంటాయండి దీని మీద. ఒక 5 నిమిషాలు చూసి ఆపేసుకోవచ్చండి, ఇంకా అయిపోవచ్చిందండి. ఇదిగోండి కొత్తిమీర ఇలా జిమ్మేసుకుంటే మా చేపల పులుసు, మా గోదావరి చేపల పులుసు అండి. చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోతుందండి ఇంకొక 5 నిమిషాల్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చాలా 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 రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మా సంక్రాంతి వస్తుంది కదండి, సంక్రాంతికి ఇది ఇప్పుడు ఈరోజు కూడా స్పెషల్ అయినండి మాకు. ఓకే అండి, మళ్ళీ కొంచెం 5 నిమిషాలక ఇది అయిపోయిన తర్వాత చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది సర్వం సిద్ధం అయిపోయిందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. చింతకాయ చేపల పులుసు అండి, చింతకాయలు చేపల పులుసు అనమాట. మా గోదావరికి బాగా స్పెషల్ అండి ఈ కర్రీ. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా రుచి అనమాట అండి. ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తారంటే మీరు మళ్ళీ మళ్ళీ వదలకుండా ఇలాగే ట్రై చేస్తారండి. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే అండి, బాయ్. అదిగోండి చూడండి, ఒకసారి మొత్తం రెడీ అయిపోయిందండి. ఓకే అండి, బాయ్.